వైఎస్ మృతికి సోనియా గాంధీ కారణం. ఏపీ అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు చేసిన ఈ కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో షేక్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ఏపీలో సరికొత్త చర్చకు దారితీశాయి. వైఎస్ షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో వైసీపీ నేతలు ఇలాంటి కామెంట్స్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు సడన్ గా స్వరం వైఎస్ మృతి మీద మాట్లాడటం దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ కామెంట్స్ ను కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. విన్నారుగా, సజ్జల కామెంట్స్ చేసిన కొద్ది రోజులకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అదే తరహా కామెంట్స్ చేశాడు. వైఎస్ఆర్ మృతికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కారణమన్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఆమె పెద్ద మనకందరికి కూడా ఇష్టమైన వ్యక్తి షర్మిలమ్మ, ఆమెని నోటుకు వచ్చినట్టు తిట్టినాడు. ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి చనిపోయినా కూడా సోనియా గాంధీ చంద్రబాబు కలిసి రాజశేఖర రెడ్డిని చంపేసినారని ఇదే మనుషులంతా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచినాము. రాష్ట్రం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. ఎఫ్ఐఆర్ కూడా కట్టినారు ఆయన పైన, ఆయన మన రాజశేఖర రెడ్డి పైన. కానీ జగనన్నను కూడా 14 సంవత్సరాలు పెట్టినారు. కానీ ఈరోజు బాధ ఏమంటే కాంగ్రెస్ కూడా మళ్ళీ చెప్తారు, రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకునే అర్హత కూడా లే. కేవలం జగనన్న ఒక్కడిపైన ఈ తెలుగుదేశానికి చంద్రబాబు అధ్యక్షుడే కాదు, అతను ఆయన బీజేపీ అధ్యక్షుడో కాంగ్రెస్ అధ్యక్షుడో నాకు తెలియటంలా. కారణం ఏమంటే మీకు హైదరాబాద్లో మొన్న జరిగింది ఎలక్షన్. నారాయణస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆశ్రయిస్తున్నారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మల్లు రవి. అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారే నన్ను వారు ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీలో క్యాబినెట్ ర్యాంకులో నియమించడం జరిగింది. అప్పుడు నేను 4 సంవత్సరాలు వారితో కలిసి చేయటం జరిగింది. వారు అత్యంత సమర్థవంతమైన గొప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా యాక్సిడెంట్ జరిగేంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేయడమే కాకుండా ఆయన అనేక సార్లు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి ఆయన చివరి కోరిక ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమే నా చివరి కోరికని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఎవరి రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి కుమారుడు. మల్లు రవి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంపై నారాయణస్వామి స్పందించారు. ప్రజల్లో ఉన్న సందేహాలను మాత్రమే తాను చెప్పానన్నారు. ఈరోజు నేను ప్రత్యక్షంగా అడగకుండా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తే లేకుండా పోయింటే, ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోయింటే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ బతికుంటుందా? అటువంటి రాజశేఖర రెడ్డి పైనే చనిపోయినాక ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టింది వాస్తవా కాదా? ఇదే సోనియా గాంధీ, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే రాజశేఖర రెడ్డిని కలిసి ఆయన హెలికాప్టర్లో చంపడం ప్రజలకి అందరికీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆ సందేహం ఉంది. ఆ సందేహాన్ని తీర్చే శక్తి కూడా నీకు కానీ, సోనియా గాంధీకి కానీ, చంద్రబాబు కానీ లేదు. చంద్రబాబు కూడా రాజకీయ భిక్ష పెట్టింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఇదే రాజశేఖర రెడ్డి ఏ విధంగా హింసించి పొట్టను పెట్టుకున్నారో నీకు తెలియదా? ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ఇంటికి కూడా తెలిసిన విషయమే. అటువంటి ఫ్యామిలీ పైన ఈ చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఏమి తప్పు చేయనటువంటి వ్యక్తి, ఎవరికి భయపడినటువంటి వ్యక్తి.